Hey guys, వెల్కమ్ టు బెన్రికా వ్లాగ్స్. సో యాక్చువల్లీ మేమైతే ఇప్పుడు ఇద్దరం రెడీ అయినాం అనమాట. హోలీకి ఒక ఈవెంట్ కి అయితే పోతున్నాం. ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఈ రోజు మేమిద్దరమే కాకుండా మాతో పాటు శారదా టాక్స్ కూడా వస్తారు. శారదా టాక్స్ అంటే ఎవరో కాదు, సారిక వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు కూడా అక్కడికి వస్తారు అనమాట. హోలీ మేము ఎట్లా సెలబ్రేట్ చేస్తామో మీకు చూపిస్తాము. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ దాని మీద ఏందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ హ్యాపీ హోలీ. సో గైస్, మొత్తానికి అయితే ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది ఫ్లిప్ సైడ్లో జరిగింది. మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర శారదా టాక్స్ అంటే మా అత్త వాళ్ళు, సారిక వాళ్ళ పేరెంట్స్, మేమైతే ఈవెంట్కి పోవడం జరిగింది అనమాట. ఈ ఈవెంట్ వచ్చేసి రాఘవి మీడియా మధు అన్న కండక్ట్ చేసిండు. చాలా బాగా చేసిండు. ఇది సీజన్ 10. ఎంతమంది క్రౌడ్ ఉన్నా అంటే అది ఓంగనే మాకు అది చూసి దిమ్మ తిరిగిపోయింది. మస్తు క్రౌడ్ ఉండే అండ్ చాలా మంది వచ్చారు క్రౌడ్ కూడా అక్కడికి. సో ఇమీడియట్గా మేము లోపలికి వెళ్ళిపోయి ఎంట్రీ అయితే జరిగిపోయింది. ఆల్రెడీ చెప్పిండు అన్న గెస్ట్ లిస్ట్లో మన వాళ్ళు వస్తారని చెప్పేసి. సో మా ఇన్లాస్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మా మామ వీడియో తీయడం స్టార్ట్ చేసిండు. శారదా టాక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు. మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ దగ్గర కూడా కంటెంట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ రిలేటెడ్ వీడియోస్ తీస్తారు. అండ్ కట్ చేస్తే ఈవెంట్ లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయినాం. ప్లేస్ ఫుల్లీ ప్యాక్డ్ ఉండే అండ్ ఆర్గానిక్ కలర్స్ తోటి అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా డీసెంట్ క్రౌడ్ ఉండే అండ్ ఈవెంట్ అయితే వెరీ ఆర్గనైజ్డ్గా వెల్ మెయింటైన్డ్గా ఉండే. మ్యాండేటరీగా కలర్లు అయితే కొనుక్కొని పోతున్నాం అనమాట. సో కలర్స్ తీసేసుకున్నాం గాయస్. కలర్ వేస్తున్నాం సారిక వాళ్ళ పేరెంట్స్ పైన. సో ఇట్లా ఒక్కొక్కళ్ళం రంగులు అయితే పూసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఈవెంట్ సైడ్ పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అనమాట. రంగులు పూసుకుంటేనే కదా జర లోపలికి పోయిన ఫీలింగ్ వస్తుంది. అందుకోసం ఈవెంట్లు అందరం మా ఫ్యామిలీ వరకు మేము రంగులు అయితే పూసుకొని ఇట్లా మంచిగా ఒక్కొక్కళ్ళం రంగులు పూసుకొని మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న పాప, ఆ పాప వాళ్ళ మదర్ మా అత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్ అంట. వాళ్ళ ఈవెంట్లో సడన్గా చూడంగానే గుర్తుపట్టింది. ఆ పాప డైరెక్ట్గా వచ్చి గన్ తోటి వాటర్ కొడుతుంది అనమాట మా అత్త మీద నించుంటే. సో మొత్తానికైతే ఈవెంట్లోకి వెళ్దాము, లోపలికైతే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక మా ఫ్రెండ్ అక్కడ వేరే దగ్గర బిజీగా ఉన్నాడు. సో మేమే లోపలికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. విఐపీ ఎంట్రీ ఇప్పించిండు మనకి. సో లోపలికి పోయి స్టేజ్ దగ్గర వైబ్ ఎట్లుందో చూసాం పదండి. हरे रंग बरसे Do me a favor, let's play Holi. हरे रंग बरसे रंगों में है प्यार की बोली. हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे. I request all media channels please అందరూ కూడా ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకున్నాం. కెమెరాస్ అండ్ ఆల్ మీడియా వాళ్ళందరూ కూడా ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకున్నాం ప్లీజ్. నన్ను వద్దొద్దంటే స్టేజ్ మీదకి ఎక్కమని చెప్పారు అనమాట. ఇక మా వాళ్ళు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుండే. క్రౌడ్ అయితే ఫుల్ ప్యాక్ ఉండే. కానీ చిన్న ఉన్నప్పుడు గలీలలో వేసా హోలీ ఆ మజానే వేరబ్బా. ఎన్ని ఈవెంట్లకు పోయినా ఏడికి పోయినా ఇట్లా ఎంత ఎంజాయ్ చేసినా హోలీ గల్లీలల్లో మన దోస్తులతోటి టమాటాలతోటి గుడ్లతోటి ఆడుకున్న ఫీలే వేరు. బాటిళ్ళల్లో కలర్లు నింపుకొని చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు వీడియో ఇక్కడ దాకా చూసారు కాబట్టి నేను ఎందుకో జెన్యున్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎన్ని ఈవెంట్లకు పోయినా ఎక్కడికి పోయినా కూడా మనం చిన్నప్పుడు ఏవైతే గల్లీలో సెలబ్రేట్ చేసిన హోలీ ఈవెంట్స్ ఉంటాయి చూడు, అవి ప్రీషియస్, చాలా అంటే
అంటే చాలా ప్రీషియస్. సో ఏజ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి. ఇది నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్. ఈవెంట్ అయితే మొత్తానికి ఇట్లా ఖతం చేసుకొని మేమైతే బయటికి వచ్చినాం అనమాట. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసినాం. మీరు వీడియోని ఇక్కడ దాకా చూసిరంటే మీకు మా కంటెంట్ నచ్చుతుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇగో ఇప్పుడు ఇట్లా తయారైనాం అనమాట. సో మమ్మల్ని కలర్లు చాలా రోజుల తర్వాత అంటే సో మొత్తానికి అయితే మా ఈ హోలీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, చాలా నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. మీరు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వచ్చేలోపు నా స్పెక్స్ అవన్నీ కింద పడి ఉన్నాయి. సారిక చూసి షాక్ అయిపోయింది. సో మీరు మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా మా దగ్గర నుండి ఎటువంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్లలో చెప్పండి. ఎండ్ ఆఫ్ ది డే ఉన్న ఓన్లీ మోటో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే. వీడియోని ఇక్కడ దాకా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.